హాయ్ విను, మనం చందమామ కథలో చదువుంటాం. ఏంటంటే ఒక ఋషి కనిపిస్తాడు. ఋషి ఏంటంటే సింహం మీద కొంచెం నీళ్ళు జల్లగానే సింహం ఎలకైపోవడం, శాపం. ఇది కథలో మాత్రమే చదువు. నిజంగా దేవుడు శపిస్తాడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్నవాడు శపించాడండి. దేవుడు ఏంటంటే ఒక మంచి శక్తి. మనల్ని పుట్టించిన దేవుడు, మనని ఈ లోకంలో పంపిన దేవుడు. మనం మంచిగా ఉండాలి. మనం ఒకవేళ తప్పు చేసినా క్షమించే దేవుడు, ఏ దేవుడైనా సరే. కానీ ఈ దేవుడు శపిస్తాడు అనే ఒక కర్ర, ఒక స్టిక్, హెడ్ మాస్టర్ స్టిక్ ఎలా పట్టుకొని తిరిగి పిల్లలు ఎలా బెదిరిస్తాడో అలాగే పాపం అనే భయంతో మత గురువులు లేకపోతే దైవ సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ దండాన్ని యూజ్ చేసి మనం బెదిరిస్తుంటాడు. నువ్వు నేను చెప్పింది వినకపోతే, లేకపోతే మన మతం చెప్పింది వినకపోతే, మన మతానికి వ్యతిరేకం వెళ్తే నీకు దండన ఉంటుంది, నీకు శాపం ఉంటుంది అని చెప్పి వీళ్ళు భయపెడుతూ ఉంటారు. వీళ్ళకి ఒక ఆయుధం మాత్రమే. నిజంగా ఎక్కడా దేవుడు శపించాడండి. ఒక్కసారి ఆలోచించండి. శాపం అనేది ఎవరికైనా ఉన్నట్లయితే, ఎవరికైనా దేవుడు ఆ వరం ఇచ్చినట్లయితే ఈ లోకల్ యుద్ధాలు జరగక్కర్లే. నువ్వు శపిస్తే చాలా దేశం నాశనం అయిపోద్ది. అర్థమవుతుందండి? నువ్వు శపిస్తే చాలు పక్కింటోడి ఇల్లు కాలిపోతుంది. నువ్వు శపిస్తే చాలు పక్కింటోడికి ఏదో రోగం వస్తుంది. నువ్వు శపిస్తే చాలు మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు అనుకున్న ఇబ్బంది ఇవ్వచ్చు. అలాగేమో శాపం అనేది ఉండదండి. ఉంటే మానవులు ఈ లోకంలో ఉంటారు, మంచి ఉండదు. శాపం అనే పదమే వ్యతిరేక పదం అండి. సో అది దేవుడికి నచ్చిన పదం కాదు. యాక్చువల్గా ఏ దేవుడికి నచ్చిన పదం కాదు. అది దెయ్యానికి, అదేవిధంగా భూతానికి నచ్చిన. భూత సేవలు ఆ పదాలు వాడతారు. దేవసేవ చేసేవాళ్ళు ఎవరు ఆ పదం వాడరండి. సో శాపం అనేది ఈ లోకంలో లేదు. దాని గురించి భయపడద్దు. మీరు పాజిటివ్గా ఉండి మీరు చేసేది కరెక్ట్ అని మీరు నమ్మినట్లయితే, మీరు న్యాయం కోసం పోరాడితే, మీరు న్యాయం వైపు ఉంటే, మీరు అధర్మానికి దూరంగా ఉంటే మీకు అదే బ్లెస్సింగ్ అండి. సో దేవుడు మనకిచ్చింది ఏంటంటే బ్లెస్సింగ్ మాత్రమే ఇచ్చాడు. శాపం అనేది ఎక్కడ ఏ గ్రంథంలో ఇవ్వలేదు. సో దయచేసి శాపం గురించి భయపడకండి. హ్యాపీ లివింగ్.